హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఎంతో ఫైబర్ గల, జీర్ణక్రియ కూడా చాలా మంచిది, అలాగే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకు కూడా ఇది తీసుకుంటే చాలా మంచిది. అదే అండి మన పంజాబీ స్పెషల్ మొక్కజొన్న రొట్టె ఎలా చేసుకోవాలో చూద్దాం. మరెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇందులో 2 కప్పుల దాకా వాటర్ వేసుకొని మంచిగా మరగనివ్వాలి. వాటర్ బాయిలింగ్ అయ్యేదాకా మంచిగా మరగనివ్వాలి. మనం ఎంతైతే పిండి తీసుకుంటామో అంతే క్వాంటిటీలో వాటర్ కూడా తీసుకోవాలి. ఇన్ కేస్ మనకు తక్కువ అనిపిస్తే తర్వాత మనం కొంచెం నార్మల్ వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి కలుపుకోవచ్చు. ఇలా వాటర్ అంతా మరిగాక ఇందులో మనం 2 కప్పులు పిండి వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా పిండి ఇంకా నీళ్ళన్నీ కలిసేలాగా కింది నుండి ఇలా కలుపుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకొని దీనికి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకోవాలి. 10 నిమిషాలు అయ్యాక ఇలా తీసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక 3-4 నిమిషాల పాటు పక్కకు పెట్టుకున్నాక గోరువెచ్చగా అయ్యాక అప్పుడు మెల్లిమెల్లిగా ఇలా సాఫ్ట్ హ్యాండ్స్తో కలుపుకోవాలి. ఒక 7-8 నిమిషాల పాటు ఇలా మెత్తగా కలుపుకుంటూ ఉంటే పిండి కన్సిస్టెన్సీ అనేది సాఫ్ట్గా అవుతుంది. మనం చేసేటప్పుడు అది విరగకుండా మంచిగా వస్తుంది. వీడియోలో చూపించిన విధంగా మెల్లిమెల్లిగా కలుపుతుండాలి. మీకు పిండి అనేది పొడిగా ఉందని అనిపిస్తే ఇట్లా మధ్య మధ్యలో కొంచెం చేతిని తడి వేసుకొని కలుపుకోవచ్చు. మరీ మెత్తగా చేయొద్దు పిండిని. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం నూనె వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా 2 నిమిషాల పాటు కలుపుకుందాం. ఇప్పుడు మీ దగ్గర రోటీ మేకర్ ఉంటే అదైనా తీసుకోవచ్చు, లేదా ఇలా ప్లేట్ని వెనకాల సైడ్ యూస్ చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు. మీకు ఏ సైజులో రోటీ కావాలో ఆ సైజులో పిండి తీసుకోవాలి. ఇలా పిండి తీసుకున్నాక ఒక 6 నిమిషం పాటు దాన్ని మంచిగా ఇలా అనుకొని పొడిపిండి వేసుకొని మనం చపాతీ లాగా రోల్ చేసుకోవాలి. ఈ చపాతీ రోల్ చేసేటప్పుడు మరీ ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా సాఫ్ట్ హ్యాండ్స్తోనే చేయాలి, లేదా పిండి అనేది బ్రేక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలా మనకు కావాల్సిన సైజులో రోల్ చేసుకున్నాక పక్కకు పెట్టుకోవాలి ఒక ప్లేట్లో. ఈ రోటీస్ ఒకదానిపైన ఒకటి వేసినా కూడా అతుక్కోవు. ఇలా అన్నీ ఒకటేసారి మనం రోటీస్ చేసుకొని ఒకదానిపైన ఒకటి పక్కకు పెట్టుకోవచ్చు. కొత్త వాళ్ళకి ఇలా తాల్చుకోవడం కష్టంగా ఉంటే నేను ఇంకొక మెథడ్ చూపిస్తున్నాను. మీరు ఈ ప్లేట్కి బదులు ఏదైనా ప్లాస్టిక్ పేపర్ తీసుకొని దానిపైన సేమ్ మనం ఎవరికి ఎలా చేసామో అలానే కొంచెం పొడిపిండి వేసుకొని రోల్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రోటీ అనేది అతుక్కోదు. కొత్త వాళ్ళకు ఇది సింపుల్గా, బెస్ట్గా, ఈజీగా అవుతుంది. ఇలా చేయడం వల్ల రోటీస్ కూడా ఫాస్ట్గా అవుతుంది. ఇలా రోటీ మొత్తం తాల్చుకున్నాక లాస్ట్ ఎడ్జెస్కి ఇలా చేతితో ప్రెస్ చేసుకుంటే బ్రేక్స్ అనేవి ఉండకుండా మంచిగా రౌండ్గా వస్తాయి. ఇలా చేయడం వల్ల టైం కూడా చాలా సేవ్ అవుతుంది. ఇలా అన్నీ ఒకదానిపైన ఒకటి వేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు కాల్చుకోవడానికి గ్యాస్ పైన ఒక పెనం పెట్టుకోవాలి. పెనం మంచిగా వేడి ఎక్కనివ్వాలి. ఇప్పుడు రోటీ వేసి ఒక్కొక్క నిమిషం పాటు 2 సైడ్లు కాల్చుకోవాలి. రోటీ అనేది మంచిగా పొంగడం స్టార్ట్ అవుతుంది. ఇలా కాల్చుకున్నాక ఇంకో పొయ్యి మీద ఇలా రోటీని మంచిగా కాలనివ్వాలి. దీనివల్ల రోటీ అనేది కచ్చాగా ఉండకుండా మంచిగా అన్ని సైడ్లు ప్రాపర్గా ఉడుకుతుంది. ఇలా మీరు ఒకటేసారి 2 ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు. ఇదే విధంగా అన్ని రోటీలను ఒకటి తర్వాత ఒకటిగా ఇలా కాల్చుకొని పక్కకు పెట్టేసుకోవాలి.
మీరు కావాలనుకుంటే ఇలా లాస్ట్కి అన్నీ కాల్చుకున్నాక వాటిపైన నెయ్యి వేసుకోవచ్చు. మీకు వద్దనుకుంటే నెయ్యి స్కిప్ చేయొచ్చు. అయినా రోటీస్ అనేవి సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తాను రోటీ ఎంత సాఫ్ట్గా వచ్చిందో. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా చేస్తే రోటీలు చాలా సేపటి వరకు సాఫ్ట్గానే ఉంటాయి. ఈ రోటీస్ ఏ కర్రీలో కన్నా చాలా బాగుంటాయి. సైడ్కి కొంచెం తొక్కు ఇంకా ఆనియన్స్ పెట్టుకుంటే నెక్స్ట్ లెవెల్ అండి. నాన్ వెజ్ కర్రీ చేసుకున్నప్పుడు ఇలా ఒకసారి మొక్కజొన్న రొట్టెలు కూడా ట్రై చేసి చూడండి. దాని కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి.